హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు బెండకాయ కూర చేస్తున్నానండి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి: బెండకాయలు కట్ చేసి పెట్టుకున్నాను, కొత్తిమీర, టొమాటో, ఒక 4 టొమాటోస్ తీసుకున్నానండి, క్యారెట్ పేస్ట్ అండి, ఇది ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను, చింతపండు నానబెట్టుకున్నానండి, మనకు సరిపడినంత తీసుకోవాలి, చింతపండు, కారం అండి, కళ్ళుప్పు, తెల్ల నువ్వులండి ఒక 2 స్పూన్స్ తీసుకున్నాను, జీలకర్ర, పసుపు, తాలింపు గింజలండి, కుకింగ్ ఆయిల్ అండి. చూశారు కదండి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకున్నానండి. బాండీ హీట్ అయిందండి, ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయిందండి, పోపు దినుసులు వేసుకుందాం, జీలకర్ర కూడా వేసుకుందాం, ఆనియన్స్ అండి అది కూడా వేసేసుకుందాం, మిక్స్ చేసుకుందామండి. నా దగ్గర కరివేపాకు లేదు, అందుకని వేసుకోవట్లేదండి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత క్యారెట్ పేస్ట్ అండి మిక్సీ పట్టుకుని వేసుకుందాం. ఆల్రెడీ నేను మిక్సీ పట్టుకున్నానండి క్యారెట్ పేస్ట్. ఇది బాగా ఫ్రై అయినిద్దామండి. క్యారెట్ ఫ్రై అయిందండి. ఇప్పుడు నువ్వులు కూడా వేసేసుకుందాం, తెల్ల నువ్వులండి. మిక్స్ చేసుకుందాం. నువ్వులు కూడా ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు దీంట్లో మనం టమాటోస్ వేసుకుందాం. టమాటో వేసుకుంటున్నానండి. టమాటో వేసుకున్నాక ఒకసారి మిక్స్ చేసుకుని ఒక 5 మినిట్స్ కుక్ అవనిద్దామండి. ఒకసారి ఓపెన్ చేసి చూద్దామండి. టమాటోస్ ఆల్మోస్ట్ కుక్ అయిపోయాయి. బెండకాయలు వేసేసుకుందామండి. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఒక 10 మినిట్స్ కుక్ అవనిద్దామండి. మూత పెట్టుకుందాం. ఇప్పుడు మనం సాల్ట్ వేసుకుందామండి. దీంట్లో టేస్ట్కి సరిపడా కళ్ళుప్పు అండి, కళ్ళుప్పు వేసుకున్నానండి. ఒకసారి కలుపుకుందాం. ఇంకా మనం ఒక 10 మినిట్స్ ఉడికించుకోవాలండి. పసుపు వేసుకుందామండి, మిక్స్ చేసుకుందాం. బెండకాయ ముక్కలు బాగా కుక్ అయిపోయాయండి. ఇప్పుడు దీంట్లో మనం కారం వేసుకుందాం. నేనైతే కారం కొంచెం వేస్తున్నానండి, పిల్లలు తింటారు కాబట్టి. ఒక 2 మినిట్స్ కుక్ అవనిద్దామండి. చింతపండు రసం అండి రెడీ చేసి పెట్టుకున్నాను. మూత తీసి చూద్దామండి. ఇప్పుడు దీంట్లో మనం రెడీ చేసి పెట్టుకున్న చింతపండు రసం అండి వేసేసుకుందాం. కొంచెం వాటర్ కూడా వేసుకుందామండి. మూత పెట్టుకుందాం. ఒక 3 మినిట్స్ కుక్ అవనిద్దామండి. మూత తీసి చూద్దామండి. ఇప్పుడు దీనిలో మనం కొత్తిమీర వేసుకుందాం. మూత తీసి చూద్దామండి. కర్రీ అయితే రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చూసారా కదండి, బెండకాయ పులుసు చేశాను. ఎంత సింపుల్గా చేసుకోవచ్చో. గ్రేవీ కన్సిస్టెన్సీ కోసం నేను క్యారెట్ పేస్ట్ వేసుకున్నానండి. నువ్వులు కూడా వేసుకున్నాను. నువ్వులు మన హెల్త్కి చాలా మంచిదండి. మనకి ఐరన్ని బాగా అందిస్తాయి మన బాడీకి. పిల్లలకు కూడా చాలా బోన్స్ స్ట్రాంగ్గా ఉండడానికి నువ్వులు చాలా ఉపయోగపడతాయండి. ఇలా డైలీ కర్రీస్లో ఒక 2-3 స్పూన్స్ వేసుకోవడం వల్ల నువ్వులు అనేవి మన హెల్త్కి చాలా మంచిదండి. అంతే అండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.